అందరికీ నమస్కారం. భక్తి ముక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఊరి పొలిమేరలో కనిపించే ఆలయం. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి శక్తిని అందించేందుకు కళ్ళు నివేదన. ఏడాదికోసారి ఘనంగా నిర్వహించే జాతర. ఈ ప్రత్యేకతలన్నీ అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో కనిపిస్తాయి. ఓ భక్తుడు నిర్మించిన ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో కొలువు తీరి భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటోంది నూకాలమ్మ. అనకాపల్లిలోని ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి అంటారు. ఓ భక్తుడు నిర్మించిన ఈ గుడిలోని నూకాలమ్మ అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు అరిసెలు, బూరెలు, పొంగణాలు, ఉలవలు, రాగిపిండితో చేసిన ఉండ్రాళ్ళు, నువ్వుల పొడి మునగాకు కూర, ఈత చెట్ల నుంచి సేకరించిన కళ్ళను నైవేద్యంగా సమర్పిస్తారు. సాధారణంగా ఆలయాలు ఎక్కువగా ఊరి మధ్యలో ఉంటాయి. కానీ ఈ ఆలయాన్ని క్షుద్రశక్తులు రాకుండా ఉండేందుకు ఊరి పొలిమేరలో నిర్మించారని ప్రతీతి. ఆంధ్రతో పాటు ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ వాసులకు ఇలవేల్పు అయిన నూకాలమ్మ ఆలయం వెనక ఆసక్తికరమైన కథనం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన కాకర్లపూడి అప్పలరాజు అనే వ్యక్తి ఆర్కాడ్ నవాబ్ దగ్గర సైన్యాధిపతిగా పనిచేసేవారు. అమ్మవారి మీద భక్తితో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. అప్పట్లో ఆ దేవిని కాకతాంబ దేవిగా పిలిచేవారట. అలా కాకర్లపూడి వంశస్థులే ఆలయానికి ధర్మకర్తలుగా ఉండేవారు. క్రమంగా బ్రిటిషర్లు అనకాపల్లి కోటకు విజయనగర రాజులను సామంతులుగా నియమించడంతో వాళ్ళంతా ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెప్తారు. ప్రస్తుతం ఈ ఆలయానికి వైవిచర్ల వంశీయులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అప్పట్నుంచి కాకతాంబదేవి నూకాలమ్మగా పూజలు అందుకుంటోందని అంటారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది ఆలయ కార్యనిర్వాహక వర్గం. సుమారు 13 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ నిత్యాన్నదానాన్ని భక్తులు ఇచ్చే విరాళాలతోటే జరిపించడం విశేషం. ఇక అమ్మవారికి రోజు పర్వదినాన సమయంలో ప్రత్యేకంగా చేసే హోమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కాకుండా ప్రతి అమావాస్యకు పలు పిండి వంటలను నివేదిస్తారు. అలాగే ఏడాదికి ఒక్కసారి నెల రోజుల పాటు జాతరను జరిపిస్తారు. ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య నాడు ఆ వేడుకలకు శ్రీకారం చుడతారు. కొత్త అమావాస్యగా పిలిచే రోజున ప్రారంభించిన జాతర నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ వేడుకలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిస్సా, పశ్చిమ బెంగాల్కు చెందిన ఎంతోమంది భక్తులు పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామాల నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చే భక్తులు, వాళ్ళు చెల్లించే మొక్కులు అంతా కలిసికట్టుగా పిండి వంటలు వండుకుని దేవికి నివేదించడం, ఇలా నెల రోజులు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆ అమ్మ దీవెన మనందరిపై ఉండాలని ఆశిస్తున్నాను. శుభం, లాభం, జయం. శ్రీమాత్రే నమః. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.